ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి మే 21వ తేదీన మధ్యాహ్నం 3 గంటల తర్వాత వీరికి ఆర్ మరియు ఎన్ అక్షరంతో మొదలైన వ్యక్తులు పరిచయం అవుతారు. అలాగే ఆ వ్యక్తుల వల్ల వీరి జీవితంలో ఏం జరగబోతుంది మీరు చాలా ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా ఆర్ ఎన్ అక్షరంతో మొదలైన వారు వీరికి సహాయం చేస్తారా లేదా మోసం చేస్తారా, అదేవిధంగా వీరిని ఏ విధంగా నమ్మాలి అనేది పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా మీ గ్రహ ఏ విధంగా అనుకూలంగా ఉన్నాయో తెలుసుకుందాం. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలము గురూజీ లక్ష్మణరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9618966312. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపకశక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, సమస్యలు, అలాగే కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్లు, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, కోర్టు సమస్యలు, భూ వివాదాలు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. కాబట్టి ఒక్కసారి గురూజీ గారికి కాల్ చేసి మీ సమస్య ఏమిటో చెప్పండి, ఖచ్చితంగా పరిష్కారం చూపబడును. కుంభరాశి వారు చాలా అదృష్టవంతులయ్యే సమయం అనేది వచ్చింది. గ్రహాలు వీరికి అనుకూలంగా మారబోతున్నాయి. ముఖ్యంగా 5 గ్రహాలు బుధుడు, చంద్రుడు, గురుడు, రవి, కుజుడు వీరికి అనుకూలంగా మారబోతున్నాయి. కాబట్టి ఇక నుండి వీరికి అదృష్టం ఏ రూపంలో వస్తుంది. అలాగే ఈ రాశి వారికి ఆర్ మరియు ఎన్ అక్షరంతో మొదలైన వ్యక్తులతో ఏ విధంగా ఉండబోతుంది. ఆర్ అనే అక్షరం వ్యక్తిని మీరు పూర్తిగా నమ్ముతున్నారా? వ్యక్తి వల్ల మీకు ఏం జరగబోతుంది, ఎలాంటి అదృష్టం వస్తుంది లేదా ఇబ్బంది వస్తుందా అనే పూర్తి గోచర ఫలితాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ద్వారా మీకు కావలసిన సమాచారం ఖచ్చితంగా దొరుకుతుంది. మీ జీవితంలో ఏం జరగబోతుంది, అలాగే ఏ విధంగా ఉండాలి అనేది కూడా తెలుస్తుంది. జీవితంలోకి కొంతమంది వలన ఎలాంటి ప్రభావం చూపుతుంది, అలాగే నష్టం వస్తుందా, లాభం వస్తుందా. ఇంతవరకు మీకు లాభాలు తక్కువగా నష్టం ఎక్కువగా వచ్చింది. ఎందుకంటే మీరు పూర్తిగా అందరినీ నమ్ముతారు. వీలైనంత వరకు అందరికీ సహాయం చేస్తూ ఉంటారు. అలాగే ఎవరు సహాయం అడిగినా కూడా ఖచ్చితంగా చేస్తారు. అది సహాయం కష్టాల్లో ఉన్నారా లేదా అని అస్సలు చూడరు. వారు చెప్పిందే పూర్తిగా నమ్ముతారు. ఎందుకంటే ఈ రాశి వారికి జాలి గుణం, దయగుణం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వారు నిజాయితీగా ఉన్నారా లేదా అని ఆలోచించకుండా సహాయం చేస్తారు. మీ జీవితంలోకి కొంతమంది వస్తే మాత్రం మీ చుట్టూ అనుకూలంగా లేకపోవడం, సానుకూలం అనేది సమయం లేకపోవడం, మొత్తం దరిద్రాన్ని దగ్గర పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. అది ఆర్ అక్షరంతో మొదలైన వ్యక్తుల వల్ల మీకు మీ జీవితంలో చాలా దురదృష్టం అనేది వస్తుంది. జీవితంలో ఆర్ అనే అక్షరం వ్యక్తితో రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. అనే అక్షరం వ్యక్తి మీకు చాలా సంతోషంగా, ఫ్రెండ్లీగా ఉంటూ మీ జీవితంలోకి ఎందుకు వచ్చారు, అలాగే మీ జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారు అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశి వారు చాలా మంచివారు. జాలి, దయ ఎక్కువగా ఉంటుంది. మీకు తెలిసిన వారిలో ఆర్ అనే అక్షరం వ్యక్తి లేదా మీ కుటుంబంలో ఒక వ్యక్తి అయినా సరే ఖచ్చితంగా మిమ్మల్ని మోసం చేస్తున్నారు. మీరు కాస్త గమనించండి. మీ జీవితంతో ఆడుకుంటున్నారు. మీ జాలి గుణం, దయ గుణంతో వారు చాలా ఆడుకుంటున్నారు. ఎందుకంటే మీరు ఏది చెప్పినా పూర్తిగా నమ్మేస్తారు. మీరు నిజాయితీగా ఉంటారు. ఇతరులు కూడా అలాగే ఉండాలని కోరుకుంటారు, అలాగే ఉంటారని అనుకుంటారు. కానీ కొన్ని విషయాలలో మిమ్మల్ని ద్రోహం చేసేవారు చాలామంది ఉన్నారు. అందులో ఆర్ అనే అక్షరం వ్యక్తి ఖచ్చితంగా మీకు ద్రోహం చేస్తున్నారు. వారెవరో ఈ 2 రోజుల్లో మీరు కనుగొన్నట్లయితే మీ జీవితం చాలా అద్భుతంగా మారుతుంది. ఎందుకంటే ఇక నుండి వారు
వారు చెప్పిన మాటలు మీరు అస్సలు నమ్మరు. రాజ్యాధిపతి అయిన శనీశ్వరుడు మీకు మంచి చేసి వెళ్తాడు కొంత పరీక్ష కాలం, కానీ మీకు మంచి చేసి వెళ్లే ముందు కాస్త కఠినమైన పరీక్షలు పెడతారు. దానిలో మీరు నిలబడినట్లయితే ఖచ్చితంగా మీ జీవితంలో అదృష్టం అనేది విపరీతంగా వస్తుంది. చాలా కాలంగా ఈ రాశి వారికి అదృష్టం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందులో ఇప్పుడు విపరీతమైన అదృష్టం ఇక నుండి మారబోతుంది. ధనలాభం, ఆర్థికంగా ఎదుగుతారు. అలాగే ప్రేమలో ఉన్నవారు దూరమైన వారు దగ్గరవుతారు. ప్రేమ బంధం చాలా గట్టిగా అవుతుంది. కుటుంబంలో మీకు విలువ పెరుగుతుంది. అలాగే మీరేమిటో తెలుస్తుంది. మీరు తీసుకునే బాధ్యతలు ఇక నుండి మరింత పెరుగుతాయి. కానీ మీరు అస్సలు భయపడకండి. మీతో ఉన్నవారు మీకు సహాయం చేయడానికి కొంతమంది సిద్ధంగా ఉన్నారు. అలాగే మాట తీరుతో కూడా సహాయం చేయవచ్చు. దాని వలన మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఎలా ఉంటుందంటే చెడు మీ ముందర ఉన్నా కూడా మీరు అస్సలు పట్టించుకోరు. అలాగే మంచి దారిలో వెళ్తారు. ఎందుకంటే ఎప్పటికైనా కర్మ తప్పకుండా మన వెంటే వస్తుంది. కాబట్టి చెడుకుండా నిజాయితీగా వెళ్ళాలి. ఎన్ని కష్టాలు వచ్చినా దానిని దాటగలుగుతాము అని నమ్మకంతో ఈ కుంభరాశి వ్యక్తులు ఉంటారు. అలాగే ఎన్ అక్షరంతో మొదలైన వ్యక్తితో ఏ విధంగా ఉంటుంది, వీరి వల్ల వీరి జీవితంలో ఎలాంటి ప్రయాణం ఉంటుంది అనే విషయాలు కూడా తెలుసుకుందాం. ఎన్ అక్షరంతో మొదలైన వ్యక్తి కొత్త పరిచయంతో చాలా సంతోషంగా ఉంటారు. కొన్ని రోజుల పాటు వీరు వీలైనంత వరకు సహాయం చేస్తూ ఉంటారు. డబ్బు పరంగా వీరు సహాయం చేస్తారు. అలాగే మాట తీరు చాలా అనుకూలంగా ఉంటుంది. కుంభరాశి వ్యక్తులంటే వీరు నిజాయితీగా ఉంటారు. కాబట్టి ఎన్ అక్షరంతో మొదలైన వ్యక్తికి కుంభరాశి వ్యక్తులు అంటే చాలా ఇష్టం. వారితో స్నేహం చేయాలని ఎంతకాలంగా ఎదురు చూస్తున్నారు. ఇక నుండి వీరి స్నేహం కోసం చాలా ఆరాటపడుతున్నారు. అలాగే ఎన్ అక్షరంతో మొదలైన వ్యక్తి వీరికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే వీరి స్నేహం అంటే చాలా ఇష్టం. వీరు కష్టాల్లో ఉన్నారంటే వారు అస్సలు చూడలేరు. అలాగే ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా ఏ విషయంలోనైనా ఖచ్చితంగా సహాయం చేస్తారు. అనుకున్నటువంటి మనుషులను కుంభరాశి వ్యక్తులు ప్రేమిస్తారు, ఇష్టపడతారు. కాబట్టి అందరినీ ఆరాధిస్తారు. అదే వీరికి చాలా నచ్చుతుంది. ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తి చాలా తక్కువగా ఉంటారు. అందులో కుంభరాశి వ్యక్తులు ఉంటారు. కాబట్టి ఈ రాశి వారంటే ఎన్ అక్షరంతో మొదలైన వ్యక్తులకు చాలా ఇష్టం. ఈ యొక్క అనుగ్రహం ఇక నుండి వీరికి ఉంటుంది. కాబట్టి ఎవరు మంచివారు, ఎవరు చెడువారు అనేది త్వరలోనే తెలుసుకుంటారు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు. కాబట్టి ఎవరితో ఏ విధంగా ఉండాలని తెలుసుకొని చాలా జాగ్రత్త పడతారు. ఉద్యోగం, వ్యాపారం అన్ని విషయాలలో అనుకూలంగా ఉంటుంది. ప్రేమలో కూడా చాలా సంతోషంగానే ఉంటారు. కానీ కొన్ని చిన్న ఇబ్బందులు మాత్రం ఈ రాశి వారికి వస్తాయి. అపార్థాలు చోటు చేసుకుంటాయి. కానీ వాటిని సరిదిద్దుకోవడం మీ మనస్తత్వం ఉంటుంది. కాబట్టి మీరు త్వరగా ప్రయత్నించండి. అలాగే అన్ని విషయాల్లో ఆర్థికంగా, ముఖ్యంగా డబ్బు పరంగా వీరికి ఇబ్బంది వచ్చినట్లయితే త్వరలోనే పరిష్కారం అనేది దొరుకుతుంది. ఎన్ అక్షరంతో మొదలైన వ్యక్తి ఖచ్చితంగా ఆర్థిక సహాయాలు చేస్తారు. కాబట్టి వారితో స్నేహం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది.